అబ్బబ్బా రాజకీయాలు మస్తు గమ్మత్తుగా ఉంటాయి కదుల్లా. అన్ని రోజులు కనీసం ముఖం చూడని లీడర్లు ఒక్కసారి ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయంటే చాలు కొత్త కొత్త వేషాలు కట్టుకుని కనిపిస్తారు. గట్లుంటది మన లీడర్లతోని. ఓ పాలిగి వీడియో చూడుండ్రి, నేను ఎవల గురించి చెప్తానో మీకే తెలుస్తుంది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి రాజకీయ పార్టీల ప్రచారాలు రోజు రోజుకి ఎక్కువైతున్న వాళ్ళు. అటు సేగుర్తు పార్టీ ఇటు కమలపు పార్టీ లీడర్లు ఇద్దరు మాటలు అనుకుంటుంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఎట్లయినా ఓడిపోయినాము, కనీసం ఈ ఎలక్షన్లో అయినా గెలవాలని కార్ పార్టీ లీడర్లు కొత్త కొత్త వేషాలు వేసుకుంటే జనాల దగ్గరకు ఓట్ల కోసం పడరాని తిప్పలు పడుతుర్రు. చూడు చిత్రం ఆటో ఎట్లా నడుపుతున్నాడు గా సారు, ఎవరో ఎరికేనా? గా సారే మన రాగిడి లక్ష్మారెడ్డి సారేంది ఆటో తోలుతుండేంది అనుకుంటుర్రా? అసలు ముచ్చట ఏందంటే సార్ ఈ ఎంపీ ఎలక్షన్లో కార్ పార్టీ నుంచి వెళ్ళి నిలబడ్డాడు. ఇక అందుకే సార్ ఇట్లా ఆటో డ్రైవర్ అన్న అవతారం ఎత్తిండు. ఇట్లా ఆటో డ్రైవర్ ని వెనక సీట్లో ఎక్కించుకొని వాళ్ళ సమస్యల గురించి ముచ్చట్లు పెట్టిండు. వాళ్ళకున్న సమస్యలను పూరాగా అడిగి తెలుసుకుండు. రాజకీయాలంటే గంతే వాళ్ళ ఎసొంటి వాళ్ళనైనా సుత ఎన్ని పనులనైనా చేపిస్తాయి. ఏం ఆటో అన్నా, ఏం పేరే? నా పేరు అంజీ సార్. ఎక్కడ ఉంటావు? అశోక్ నగర్లో ఉంటా సార్ నేను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది కదా. అవును సార్. మరి 4 నెలల్లో మీ ఆటో వాళ్ళు డ్రైవర్లు 41 మంది చచ్చిపోయారట కదా. అవును సార్, నిజమే సార్. చనిపోయారు, ఊరేసుకొని కొంతమంది ఆటో ఫైనాన్స్ కట్టలేక ఇది చాలా నానా రకాల ఇబ్బందులు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు మీ యూనియన్ అంతా కూడా ఏకతాటిగా మీ సమస్యల గురించి ఇక్కడ తెలుసుకునే మరి మనోళ్ళు ఉన్నారు కదా, అంతా మీ యూనియన్ వాళ్ళు అడగండి సార్, అడిగి తెలుసుకోండి సార్. మీకు ఏందనేది మీకే తెలుస్తాయి కదా సార్.